కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే మొన్నటి వరకు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ, మరో పక్క 2 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఆ 2 రాజకీయ పార్టీలు మాట్లాడేటటువంటి మాటలు వింటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని అనుమానం వస్తా ఉన్నది. 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి 3 సార్లు ఇప్పుడు అయిపోయింది, 7 వరగబెడతామని గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరికి ఒక ఉప ఎన్నికలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు వింటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడతాడని ప్రతి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు దగ్గరుండి తొగాడియా గారిని ఎయిర్పోర్ట్ దాకా పంపించిన. ఎందుకంటే మన ఒక వర్గం అంటే చాలా కోపం ఉంటుంది ఇక్కడ కొంతమంది వ్యక్తులకు, వాళ్ళ స్వార్థం గురించి మన ఇళ్లలో వచ్చి పోలిస్తే కూడా మాట్లాడరు. మీరు అర్థం చేసుకోండి. ఈసారి మనము భారతీయ జనతా ద్వారా తెలియజేస్తున్నాను, వాళ్ళు ఒక వర్గానికి, నాకు ఇప్పుడే తెలిసిన సమాచారం, ఈ రోజు పార్టీలు ఒక వర్గానికి 20,000 అసలు నాకు అర్థమైతలేదు. ఇక్కడ ఎలక్షన్ అవుతుందా ఇంకేమన్నా అవుతుందా? అమ్మ మీరు ఓట్లు 50,000 ఓట్లు పంచుకోనికి 20,000 ఇస్తారా? మన 3 లక్షల మంది ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. మిమ్మల్ని అసలు ఓటర్లో కూడా చూస్తలేదు. ఇక్కడ మన హిందువుల్ని ఓటర్లో కూడా వాళ్ళు గింతిలో తీసుకుంటలేరు. వాళ్ళకు ఒకటే కనిపిస్తుంది, ఆ 2 కాళ్ళు కూడా వాళ్ళేనంట. 2 పార్టీలకు ఒకటే వర్గం. మనం ఏం అస్సలు రైతులే. అందుకే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి జూబిల్స్ వైపు చూడు శంకర్ అని చెప్తే నేను వచ్చిన. అర్థం చేసుకోవాలి, జూబిల్స్ ఈసారి మన బలం ఉంది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టి పూర్తిగా ఉంది. ఆయన కావాల్సిన కొంతమందితో కూడా మాట్లాడుతుంది. ఇక్కడ మీరు బలంగా భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇక్కడ దానికి కిషన్ అన్న మద్దతు ఉంది. మిగతా భారతీయ జనతా పార్టీ నాయకుల కష్టం ఉంది. అదే విధంగా శంకర్ అన్న అక్కడికి వెళ్ళి ఆదిలాబాద్కి వచ్చారు, భారీ మెజార్టీతో గెలిచారు. ఎవరు ఆపలే, మంచి మేధావులని కొట్టుకుంటూ అట్లా వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, మనకు మంచి అవకాశం, మనమే గెలుస్తున్నాం. వాళ్ళు సోషల్ మీడియా వాడుకో, ఇంకేదైనా వాడుకో, ఏదైనా చేసుకో, పబ్లిక్ అంత ఒకటే చెప్తున్నారు. మనం ఈసారి ఏకమయ్యి భారతీయ జనతా పార్టీ 3 లక్షల ఓట్లు మనకు చాలు. ఆ 1,00,000 ఓట్లు 50 అది పంచుకోమను, మనకు అవసరం లేదు. వేస్తే ధర్మంగా, ఎందుకంటే మన మోడీ గారు అందరినీ సమానంగా చూసే వ్యక్తి, ప్రధానమంత్రి గారు. ఎందుకంటే కరోనా టైంలో మీరు చూసిరు, ఒక్క వర్గం అని ఎప్పుడు ఆయన ఆలోచించలే. భారతదేశం 140 కోట్ల మంది నా కుటుంబంలో మన మోడీ గారిని ఒక్కసారి గుర్తు చేసుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు కూడా మనకి వేయచ్చు. వేస్తే సంతోషం, స్వాగతిస్తాం. కాకపోతే మన 3 లక్షల ఓట్లు మీరు మోర్ పబ్లిసిటీ చేయండి. డబ్బులు ఎన్ని ఇస్తాయని తీసుకోండి. ఎందుకంటే 10 ఏళ్ల కష్టం తిన్న పార్టీ ఒకటి పోటీ చేస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఉందో అది కూడా చాలా సంపాదించారు. ఇప్పుడు అది ఇది పెట్టి ఏది పడితే అది చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అర్పించే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మరొకసారి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ సైనికులు ఎంతైతే భారత మీద ఉంటారో ఆ రకంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మీరు మద్దతు ఉంటారని ఎవరనే భయపడుతుంది. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఉంటా, ఎలక్షన్ దాకా ఇక్కడనే ఉంటా, నేను ఇదే పుట్టినా ఇదే ఉంటా. మీరు ఆయన ఎక్కడికి మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా ఇదే ఉంది. ఏ గదిలో చూస్తే పైసలు పొట్లాలు పెట్టుకోవాలి, పోవాలి, ఇవ్వాలి. ఇదేం పని? ఇది మీరు ఖచ్చితంగా చెప్పండి. మన వాళ్ళు కూడా తగ్గబెట్టిన సరాసరి కదా. అప్పుడు కూడా నేను కేసు పెట్టేయడం జరిగింది వాళ్ళ మీద. కేసులు అయిన వాళ్ళ మీద నన్ను చంపుతా అన్నారు. కానీ కాదరా నాయన, నువ్వు నన్ను చంపుతాను, దేవుడు చంపాలన్నాను. విన్నావా? నేను భయపడా. మీరు గట్టిగా ఉండండి. ఒక్కసారి ఆలోచించండి. ఈసారి ఎలక్షన్ మనం గెలిస్తే నెక్స్ట్ అన్ని ఎలక్షన్లు మనే. జనసేన మీతో పాటు ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీతో పాటు. మీరు గెలిపిస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత
మన కిషన్ అన్న ఏ స్థాయిలో ఉంటాడో మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం మనదే రాబోయేది 2028 ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు మద్దతు ఇస్తారు. ఏం పరిశ్రమ కాకుండా అయినా కూడా మనకే చేయాలని ఆలోచన ఉంది. వీళ్ళు రకరకాల ఆయన మిస్యూజ్ చేస్తున్నారు. అదంతా ఏమున్నది, ఎన్డీఏలో భాగస్వామి అన్నప్పుడు ధర్మంగా పొత్తు ధర్మం ఎవరైనా పాటించవలసింది అని నా ఒక్క వ్యక్తిగత అభిప్రాయం అని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే గుర్తుపెట్టుకోండి, అక్కడ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈ ఎలక్షన్ మంచి జరిగితే సెలక్షన్ మంచి జరిగితే సరే, లేదంటే ఇక మీ ఇష్టం. మొత్తం భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో 2 రాష్ట్రాలలో ఉన్నారు అనుకుంటా, ఏదో కర్ణాటకకి ఈ తెలంగాణలో అనుకోకుండా వచ్చింది, కానీ ఇంకా అది కాని పని. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు నకరాలు చేసి వాళ్ళని బెదిరిస్తాం వీళ్ళని బెదిరిస్తాం అంటే ప్రభుత్వం కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండయి, మారుతుంటాయి. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికిన పోలీస్ శాఖ వారు ఇప్పుడు పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నా, కిషన్ రెడ్డి గారు అందరినీ చూసుకుంటాడు, ఎవరిని వద్దాడు. రేపు 28న ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు ఆ లెక్కలన్నీ ఆయన తెలుసుకుంటాడు. ఆ డిఎస్పీ ఉండొచ్చు, సిఐ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే న్యాయంగా ప్రజల పన్నులతోటి మీకు జీతాలు వస్తాయి. మీరు న్యాయంగా అందరినీ సరి సమానంగా చూడండి. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు. అంతేగాని మీరు ఒక్కో రకంగా ప్రభుత్వం ఉంది కదా అని మిగతా ఇంకో రకంగా చూస్తే మీకే ఇబ్బంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటారు, ఎవరు చెప్పలేమో. కానీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీగా కిషన్ అన్న అన్ని చూస్తుండు. మీరు దయచేసి ఇది మనస్ఫూర్తిగా మీరు పోలీస్ శాఖ వారు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు చట్టానికి ఎవరికి చుట్టం కాకుండా మీ పని చేయండి, అందరికీ సమానంగా మీరు పనిచేయండి. దయచేసి అర్థం చేసుకోండి. పోలీస్ శాఖ అనేది ఎన్నో డ్రైనేజ్ వ్యవస్థను క్లియర్ చేసి, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇవాళ జాతీయ స్థాయిలో చెప్పేదొక స్టేషన్ అవుతుంది. అది కూడా మన కిషన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జర్నీ చేస్తుంటాం, ఎక్కడెక్కడో రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వెళ్తుంటాం, ఖమ్మం వెళ్తుంటాం, విజయవాడ వెళ్తుంటాం, ప్రతి ఒక్క చోట రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్టేషన్ నుంచి వెళ్తుంటాం. ప్రతి ఒక్కరు వెళ్తారు. ఈ జూబ్లీ స్పాన్సర్స్ కాదు, యావత్ హైదరాబాద్ ఉన్నవాళ్ళు. అది మనం గుర్తు పెట్టుకోవాలి. అభివృద్ధి వైపు మన ఓటు ఉండాలని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ. అభ్యర్థి మైండర్ ఉండాలి. ఇక్కడ మైండర్ అంటే వేదిక కార్పొరేటర్ మన యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ, ఇప్పుడే జనసేన అధ్యక్షుడు ఒక విషయం చెప్పిండు. వాళ్ళకి 20,000 మనకు ముష్టి వేస్తారట. వాళ్ళకి 20,000 మనకు ముష్టి వేసి ఏదైనా ఆలోచన చేస్తారు. వాళ్ళకే 20,000 బహుమానం ఇచ్చారు ఇవాళ శుక్రవారం రోజున. అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ, మన యొక్క స్థానిక ప్రజలందరూ కూడా దీపక్ రెడ్డి గారికి ఘనమైన స్వాగతం పలికినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన వాళ్ళందరూ కమలం పువ్వు గుర్తు ఓటేయాలని కోరుతూ, ఇప్పుడు మన యొక్క అభ్యర్థి పర్యటన చాలా ఇంకా సిరిగేది ఉంది. వారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాము. జై శ్రీరామ్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎవరు కోరుకోరు కూడా ఇలాంటిది రావద్దని. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ
మీ ముందుకు అభ్యర్థిగా నన్ను పంపించింది. మీరందరి అభిమానం నాతో ఉన్నదని తెలిసి, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ వాసులందరికీ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో కార్యక్రమాలు మనం అందరం కూడా కలిసి చేశాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారని తెలియజేయడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ప్రజలందరూ కూడా ఆలోచించవలసింది, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చాలా కార్యక్రమాలు ప్రభుత్వంలో లేకున్నా కానీ కిషన్ రెడ్డి గారు ఎంపీ లాట్స్ తో చాలా డెవలప్మెంట్ వర్క్ చేసుకున్నాం. ఇక్కడనే దగ్గర 3 కమ్యూనిటీ హాల్స్ కట్టించుకున్నాం. ఎంతో మందికి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వారి ఫండ్స్ నుంచి మనం చేస్తున్నాం. అది సరిపోదు, డెవలప్మెంట్ పేరు మీద మన దగ్గర ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, దానికంటే ముందు బీఆర్ఎస్ ఎప్పుడు మన దిక్కు చూడరు. వాళ్ళు చూసేది ఎక్కడ దిక్కంటే మైనార్టీ ఓట్లు మాకున్నాయి, మీరు అవసరం లేదు, హిందూ ఓట్లు మాకు అవసరం లేదు అంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. మొన్న మైనార్టీకి ఒక మినిస్ట్రీ ఇచ్చిండ్రు, ఈ చుట్టుపక్కలనే దగ్గరనే మన ఇండ్ల మధ్యలో ఒక కబ్రస్థానికి చోటిచ్చిండ్రు. మేము దానికి అగెన్స్ట్ కాదు, కానీ ఇవ్వవలసిన స్థలాలు వేరే ఉన్నాయి. ఇక్కడ ఇండ్ల మధ్యలో ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ఒక గంట ముందు నోటిఫికేషన్ వచ్చే ఒక గంట ముందు ఆదరబాదరగా కలెక్టర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు. అది కూడా షేక్పేట్లు ఇస్తే అక్కడ మిలిటరీ వాళ్ళు తరిమి కొడితే ఇక్కడ వచ్చి ఇమీడియట్ ఇచ్చిండ్రు. ఎంబటే నేను రఘునందన్ రావు గారు వచ్చి దాన్ని ఆపిచ్చినాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. మనం ఆలోచించుకోవాలి. మైనార్టీ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి ఈసారి భారతీయ జనతా పార్టీకి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా మంది మైనార్టీస్ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అయితే మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అందరినీ ఒకే విధంగా చూస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు నాకు మీరు హిందువులు అవసరం లేదు, మైనార్టీ ఓట్లుంటే నాకు సరిపోతుంది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మహిళలు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఆలోచించుకోండి అమ్మా, మన పిల్లల భవిష్యత్తు గురించి. వాళ్ళు వచ్చిందంటే ఓల్డ్ సిటీ లాగానే మనందరినీ ఒక్కొక్కటి ఇల్లుని మరియు షాప్ ని తరిమి కొడుతూ ఓల్డ్ సిటీ లాగా చేయాలని చూస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి. మళ్ళీ కోరుతున్న మహిళా సోదరిమణులారా, మీరేదో ఈ రోజు గురించి తాత్కాలికంగా ఆలోచిస్తే 10-15 ఏళ్ల తర్వాత మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదు ఈ ఏరియాలో. ఇది నేను నిజం చెప్తున్నాను. ఏదో నాకు ఓట్ల గురించి నేను ఇమ్మీడియట్ గా చెప్తలేను. మన భవిష్యత్తు గురించి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయండి. నాకు బలం ఇవ్వండి. మీ యొక్క డెవలప్మెంట్ ఆగిపోయింది, నాకు బలం ఓటు ద్వారా ఇస్తే అసెంబ్లీలో మనకెందుకు చేయరు డెవలప్మెంట్ అని నేను అడుగుతాను. ఈ రోడ్డు ఎన్నోసార్లు కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్ దాని మీద ఇక్కడ మోతీనగర్ చౌరస్తా దాకా ఎమ్మటి వాడి టెండర్లు వేయించి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయించారు. వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఆఫీసర్లను పిలిపించి ఇక్కడ అందరిని పిలిపించి ఇక్కడ ప్రజల సంక్షేమంలో ఇక్కడ రోడ్డు కంపల్సరీ కావాలని చెప్తే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. అయితే కిషన్ రెడ్డి గారు దూరదృష్టితో ఇంకోటి ఆలోచిస్తున్నారు. దీన్ని హైటెక్ సిటీ దాకా మనం అందరం అనుకున్నట్టు వారు దాని వెనుకబడి పడి ఈ రోడ్డు కూడా మీ గురించి మన గురించి చేయిస్తారు. ఇక్కడ జేఏసీ కూడా ఫామ్ అయింది రోడ్డు గురించి. వాళ్ళకు కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా, వేరే వాళ్ళ మాటలు వినకండి. ఇది కిషన్ రెడ్డి గారు సంకల్పంతో చాలా మంది ఆఫీసర్ కి డైలీ నాకు ఫోన్ చేసి నువ్వు పోయినవా లేదా, ఎస్టిమేషన్స్ అయినా లేవా అని చెప్పి నన్ను పంపించేవారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఏ విధమైన ప్రయత్నం చేసి కిషన్ రెడ్డి గారు అని చెప్పి. నన్ను డైలీ పంపించేటోళ్ళు ఇక్కడ పోయినవా లేదా, వాళ్ళ ఎస్టిమేషన్స్ అయినా లేవా. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోడ్డు ఇక్కడ డెవలప్మెంట్ ఏదైనా ట్రై చేస్తున్నారంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే.
మనం అందరము మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి. అది ఒకటే కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. ఇవాటికి 150 సంవత్సరాలైంది మనం వందే మాత్రం గీతాలాపన చేయబట్టి. ఇవాళ మన భారతీయులందరికీ ఒక పండుగ లాంటి కార్యక్రమం. పెద్దలు మన కేంద్ర మంత్రివర్యులు మాన్యశ్రీ జి కిషన్ రెడ్డి గారి లోకసభ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. గతంలో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు. చాలా విషయాలు దీపక్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఇవాళ మనం ఒకటే మన బాధ్యత. అమర్పేట నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రగతి మీరు ఒక్కసారి తెలుసుకోండి. రాష్ట్రం అంతా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక వెలువెలలాడుతూ ఉంటే అంబర్పేట స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేసి కాన్వెంట్ స్కూల్స్ ఎంత గిరాకీ ఉంటుందో, ఎంత డిమాండ్ ఉంటుందో ఆ విధంగా అంబర్పేటలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పాఠశాలకు అంత గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఒకటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేంద్ర మంత్రిగా ఉండి 2 సార్లు గెలిచి ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, ఇక్కడ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, కరెంటు వీధి స్తంభాలు సరిగా లేవు, ఇక్కడ ఈ హైదరాబాద్ నగరానికి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కసారి దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే నేను అండగా ఉంటాననేటువంటి విషయాన్ని ఇవాళ కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అందుకోసం నేను ఇంకా ఎక్కువగా మాట్లాడాను. మంత్రివర్యులు అన్ని విషయాలు మాట్లాడతారు కాబట్టి ఇది కేవలం ఇక్కడితో ఆగిపోయేది కాదు. రేపు తెలంగాణలో బీజేపీ జెండా కమలం పువ్వు గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు అనేటువంటిది మీకు సవినయంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచన చేయండి. మతం పేరిట, కులాల పేరిట, వర్గాల పేరిట మనం విడిపోవద్దు. అభివృద్ధి పేరిట మనం ముందుకు రావాలి. 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ అభివృద్ధిని కోరుకొని ఓటేసే ముందు అభివృద్ధి కావాలి, ఓటేసే ముందు నా వీధులు బాగుపడాలి, ఓటేసే ముందు నా రాష్ట్రం బాగుపడాలి, ఓటేసే ముందు ఈ దేశాన్ని విశ్వగురువు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు గెలవాలనేటువంటి దృక్పథంతో మీరందరూ కూడా ఈసారి ఈ ఉప ఎన్నికలో లంగల దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని సవినయంగా మనవి చేస్తూ, కమలం పువ్వు గుర్తుకే అందరూ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే, భారత్ మాతాకి జై. మన యొక్క కేంద్ర మంత్రివర్యులు గోవర్ బాలరాజు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతారు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో మన ఐక్యతను, మన సత్తాను చాటడానికి తరలి వచ్చిన నా అక్కా చెల్లెళ్లకు, అన్నాతమ్ములకు, యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జనసేన పార్టీ ఏం మాట్లాడుతుందో మనం విన్నాం, శంకరన్న గారు ఏం మాట్లాడినో విన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఆందోళన, ఆవేదన, సమాజాన్ని సంఘటిత పరిచేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో పోటీ పడి ఎన్నికల్లో గెలవాలనే ఒక కుటిల ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అద్భుతమైనటువంటి పద్ధతిలో
దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేది ప్రతి ఒక్కరి మెదడులో కూడా నాటుకుపోయింది. కాబట్టి ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొంత చెప్పడానికి మన వాళ్ళకి ఇబ్బంది అవుతుండొచ్చు, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు అని అనుకోవచ్చు. కానీ నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేసిన, 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన. చాలా సందర్భాల్లో అన్ని నియోజకవర్గాలను రాష్ట్రాన్ని యూనిట్ గా చేయండి అని బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎంత మొర పెట్టుకున్నా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట వైపే వాళ్ళ గురి ఉన్నది తప్ప ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసింది ఈ ఓటర్ మహాశయులు. ఇక్కడ కూడా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఏ రోజు కూడా భావించలేదు. ఆ రకంగా వాళ్ళు భావించి ఉంటే జూబ్లీ హిల్స్ లో, నా బోరబండలో, నా ఎర్రగడ్డలో, యూసుఫ్ గూడలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. మళ్ళీ గనక వాళ్ళ మాటలకు లేదంటే అక్రమంగా అవినీతికి మనము ఆమోదం తెలిపినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి పోరాటం పోటీ, ఈ పోటీలో నీతి నిజాయితీతోన ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. అహర్నిశలు కిషన్ రెడ్డి అన్న గారు మన ప్రజల మధ్యలో ఉంటూ కేంద్ర మంత్రి అన్న సంగతి కూడా పక్కన పెట్టి ఈ గల్లీలలో ఈ దుస్థితికి కారణం ఎవరు అని మనలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను బీజేపీ పార్టీలో చేరిన తర్వాత వారి తాపత్రయం, బీజేపీ నాయకులకు ఉన్నటువంటి ప్రజల పైన ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ లో కానీ అదేవిధంగా బీఆర్ఎస్ లో కానీ లేదు. కాబట్టి మీతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు కొన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము లేదు. ఆ రోజు జైల్లో పెడతామన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, ఈ రోజు మాత్రం కొల్లుడే. ఎప్పుడు బీజేపీ పార్టీ ఎట్లా మాట్లాడతాడు, వదల మాటలు మాట్లాడతాడు సందర్భాన్ని బట్టి. అప్పుడేమో నేను నా క్రమశిక్షణ బీజేపీ ఆర్ఎస్ఎస్ తో నేర్చుకున్నా అని మాట్లాడతాడు. కాలేజ్ ఏమో ఇంకొక దగ్గర చదువుకున్నా. ఈ రోజు కాళ్ళ కాడ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాళ్ళ కాడ జీతం చేస్తున్నానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. అటువంటి చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి కనుక ఈ రోజు ఓటేసి గెలిపించినట్టయితే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ స్క్రీన్ల పైన ఏ రకమైనటువంటి ప్రగల్భాలు పలికిండు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మాయ చేస్తా, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పూర్తి స్థాయిలో సరిదిద్దుతా అంటాడు. ఈ రోజేమో కాలేజ్ యాజమాన్యాలు ఫీజుల కోసం వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే విద్యార్థులు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మా ఉద్యోగాల నియామకాల విషయంలో అవినీతి జరిగింది అని అంటే వాటి గురించి మాట్లాడకుండా మిమ్మల్ని అణచడానికి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తానని హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు ఆయన తాటాకు చెప్పులకు తెలంగాణ సమాజం భయపడుతుంది అని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు మనల్ని మనం కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే కాశ్మీర్ ఎట్లయితే రక్షించబడదు, దేశం మొత్తం కూడా హిందుత్వాన్ని కాపాడే విషయంలో కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లిని అక్కను నా సోదరి అని భావించి నిజంగా చెప్పడానికి కొంత ఎందుకో వెనకడిగేస్తా ఉన్నారు. ఈ రోజు ముస్లిం మైనారిటీ చెల్లెల దగ్గరికి నేను మొన్న పాదయాత్రగా ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళెక్కడో కూర్చొని త్రిపుల్ తలాక్ 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 అంటే మా జీవితం అంధాకారం అయ్యే పరిస్థితి. ఈ రోజు మాత్రం మహిళలందరినీ కూడా తన చెల్లి తల్లిగా భావించి అందరినీ సమదృష్టితో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీ అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలా జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ కమలం గుర్తుకే దీపక్ రెడ్డి గారి కమలం గుర్తుకే భాజపా అభ్యర్థి కమలం గుర్తుకే భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాతా కమలం గుర్తుకే స్థానిక కమలం గుర్తుకే దీపక్ రెడ్డి గారి కమలం గుర్తుకే గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఆర్థిక స్వాగతం పలుకుతూ అందరూ చప్పట్లతోటి స్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రివర్యులని మన అభ్యర్థి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇప్పుడు మన యొక్క కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. बोलो जय श्री राम, जय जय श्री राम, भारत माता की, भारत माता की, वंदे। आपको पता है वंदे मातरम का 150 साल पूरा हुआ और वंदे मातरम का 150 साल पूरा हुआ है, तब हमको वंदे मातरम का उद्घोष लगाते हैं। दोनों हाथ ऊपर करिए, संकल्प की मुट्ठी बंद करिए, विकसित भारत और विकसित तेलंगाना के संकल्प की मुट्ठी बंद करिए, पूरी ताकत से बोलिए वंदे वंदे मातरम मातरम। जुबली की चुनाव की सभा में आने के मैं आपके बीच में आने में थोड़ा विलंब हुआ है। मैं आप सबका बहुत सारा धन्यवाद करते हुए मंत्रिमंडल में मेरे साथी, मेरे परम मित्र, मेरे भाई किशन रेड्डी जी, हमारे सम्मानित प्रत्याशी दीपक रेड्डी जी मंच पर इस गाड़ी में आज बने इस मोबाइल मंच पर उपस्थित पार्टी के सब दायित्ववान कार्यकर्ता, एनडीए के गठबंधन के सारे दायित्ववान कार्यकर्ता और इतनी विशाल संख्या में रात को 8 बजे उपस्थित आप सब बंधुओं को, बहनों को, आप सबको मैं हृदय पूर्वक आपके श्री चरणों में प्रणाम करता हूं। आपका और इस धरती पर एक बार एक नया इतिहास फिर से लिखा जाने वाला है। 2014 में नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के ठीक 7 दिन बाद ये तेलंगाना प्रदेश एक लंबे संघर्ष के बाद में आप जैसे सभी लोगों के बड़े बलिदान और योगदान के बाद में ये तेलंगाना प्रदेश अस्तित्व में आया था। और जब तेलंगाना प्रदेश बना था तब तेलंगाना के बेटों ने, बेटियों ने
तेलंगाना की धरती के बाशिंदों ने बहुत बड़ा सपना देखा था, इस तेलंगाना बनेगा तब हमारा ये सपना पूरा होगा। 2014 से लेकर के अब तक इस 11 साल की यात्रा में हम सबको एक बात को स्वीकार करना पड़ेगा कि भारत बदल गया। हम सब देखते हैं हिंदुस्तान बदल गया और हिंदुस्तान को देखने का नजरिया पूरी दुनिया का बदल गया। लेकिन मैं आज आपसे जुबली के चुनाव के मौके के ऊपर आज रात में इस मंच पे खड़े होकर के एक प्रश्न, जुबली हिल जो तेलंगाना का दिल है, वो जुबली हिल जो तेलंगाना का दिल है, उसमें खड़े होकर के एक बात आपसे पूछना चाहता हूं कि आपने जो सपना देखा था, जिस सपने को लेकर के तेलंगाना के लोगों ने संघर्ष वर्षों तक, दशकों तक अपना प्रदेश बनाने का, अपनी एक अलग आइडेंटिटी बनाने के लिए संघर्ष किया था, क्या आपका सपना पूरा हुआ? क्या आपके सपनों का तेलंगाना बन पाया? 10 साल तक पहले एक परिवार की सरकार, उस परिवार की सरकार ने जिस तरह से असीम संभावनाओं से भरे हुए इस प्रदेश को, जिस तरह से अपने लूट और खसोट अपने परिवार की जेब और परिवार का घर भरने के लिए जिस तरह से बर्बादी के कगार पर ला करके खड़ा कर दिया, आप सब ने देखा होगा। तेलंगाना गरीब होता गया, कर्जे के बोझ के तले दबता गया, 3 लाख करोड़ रुपए का कर्जा तेलंगाना में हो गया। और जो है वो बीआरएस पार्टी के लोग और वो एक परिवार, केसीआर साहब का एक परिवार जो है, उसकी थैली भरती गई, जेब भरती गई और पता नहीं कितना बड़ा जेब है उनका कि वो पूरी नहीं। तेलंगाना ने एक निर्णय किया, 2 साल पहले एक निर्णय किया, एक बड़ी आशा के साथ में एक नई सरकार चुनी। वो कांग्रेस की सरकार, बड़े बड़े वादे करके वो कांग्रेस की सरकार बनी थी। वो कांग्रेस की सरकार गरीब और मजलूम लोगों के हित में काम करेंगे, उनके जीवन में परिवर्तन लाने का लक्ष्य को लेकर के काम करेंगे, ये सपना दिखा करके तेलंगाना में सत्ता की कुर्सी पर बैठे। लेकिन आज 2 साल लगभग बीतने को आए। मैं आज आपसे पूछना चाहता हूं और आप सबके माध्यम से जितने लोग इस विधानसभा में, इस प्रदेश में बैठे इस चुनाव को देख रहे हैं, मैं उनसे एक प्रश्न करना चाहता हूं। जो आकांक्षा, जो अपेक्षा, जो वादे करके सरकार आई है, उनमें से कोई वादा पूरा हुआ है? गरीब आदमी को 2 घर कमरे का 2 बेडरूम का घर मिलेगा, मिला है क्या जुबली में किसी को? मिला है क्या? ऐसी एक लंबी सूची में आप सबके सामने पढ़ सकता हूं। अभी कोई मुझे कहेगा इस एक जुबली के चुनाव में अगर हम भारतीय जनता पार्टी को मत देंगे, वोट देंगे, उससे सरकार तो नहीं बदल जाएगी। जब सरकार नहीं बदलने वाली है तो हम भारतीय जनता पार्टी को काहे करके वोट दें? मैं आपको इतने बात बताना चाहता हूं, ये जो जुबली हिल का चुनाव है, ये जुबली हिल का चुनाव नींद में सोई हुई और वादे को भूली हुई सरकार के गाल पर थप्पड़ मार करके उसको जगाने का चुनाव है। इसे जुबली हिल के मतदाताओं के ऊपर एक जिम्मेदारी तेलंगाना की आई है। तेलंगाना के हर गरीब, तेलंगाना की हर गरीब बेटी, हर गरीब व्यक्ति से सरकार ने वादा किया था चुनाव के समय में, जिस वादे को ये भूल गई है, उसको जगाने की जिम्मेदारी आप लोगों के कंधे पर आई है। आप जगाओगे कि नहीं जगाओगे? अगर जगाना चाहते हो, अगर इस सरकार को नींद से जगाना चाहते हो, इस सरकार को जो वादे भूल गई, अपने वादे वापस याद दिलाना चाहते हो, तो 11 तारीख को आपको यहां पर भारतीय जनता पार्टी के पक्ष में मतदान करके कमल खिलाना पड़ेगा। भारतीय जनता पार्टी के प्रत्याशी को विजयी घोषित कराना पड़ेगा। ये केवल जुबली के हित में नहीं है। मैं अभी आ रहा था, यहां से लेकर के एयरपोर्ट से यहां तक आया, उसमें सड़कों की हालत देख करके मुझे लगा कि ये हैदराबाद टैक्स सिटी कहते हैं, इस टैक्स सिटी का जो है, टैक्स सिटी की जगह इसका नाम बदल करके ब्रेक सिटी कर देना। इतनी सारी टूटी सड़कें, ट्रैफिक के बुरे हाल, और ये सरकार बड़ी बड़ी बातें करती है, ये सरकार बड़े बड़े वादे करती है। इसको नींद में से जगा करके
तेलंगाना के भविष्य को सुरक्षित करने की जिम्मेदारी जुबली के लोगों के ऊपर आई। आप अपनी जिम्मेदारी पूरी करोगे कि नहीं करोगे? आपको दो लोगों में से एक चुनाव कर, एक तरफ वादे करके भूल जाने वाले लोग हैं, एक तरफ वादे करके और उनको वादों को सहजता के साथ भुला देने वाले लोग हैं, दूसरी तरफ नरेंद्र मोदी जी की भारतीय जनता पार्टी है जो को कहा है वो करके दिखाया। करोड़ों लोगों के जीवन में परिवर्तन करने का काम अगर किसी ने किया वो देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने किया। करोड़ों लोगों के जीवन में खुशहाली लाने का काम किसी ने किया। देश के 30 करोड़ लोगों को गरीबी की रेखा से बाहर निकालने का काम किसी ने किया, वो हमारे महबूब नेता नरेंद्र मोदी जी ने किया। और मित्रों, आज के दिन से पवित्र दिन नहीं हो सकता इस संकल्प को करना। आज वंदे मातरम का दिन, आज वंदे मातरम को 150 साल पूरे हुए। वो वंदे मातरम जिसने आजादी की लड़ाई में इस देश के आजादी के मत वालों को एकता के सूत्र में बांधने का काम किया था। वो वंदे मातरम के दिन वंदे मातरम का उद्घोष करके लोगों ने इस देश को आजाद कराने के लिए अपने आप को खपा दिया था। इस तेलंगाना को आने वाले समय में इन भ्रष्टाचारियों से मुक्त कराने के लिए, इन जाति और मजहब के आधार पर देश प्रदेश को बांटने वाले लोगों से मुक्त कराने का संकल्प करके उसका बीजारोपण करने का दिन आज। मैं पढ़ रहा था अभी, यहाँ के मुख्यमंत्री जी कहते हैं कांग्रेस का मतलब मुसलमान, मुसलमान का मतलब कांग्रेस। मैंने ऐसा पढ़ा। मैं मुसलमान भाई को यहाँ पे होंगे उनसे एक बात पूछना चाहता। इस देश में 55 साल तक कांग्रेस ने राज किया। हैदराबाद और आंध्र प्रदेश और तेलंगाना में भी देख लीजिएगा, कुल मिलाकर के आजादी के बाद से लेकर के लगभग 50 साल तक कांग्रेस पार्टी ने राज किया। जब 50 साल तक उनके पास में सत्ता थी तो मुसलमान इतना बदहाल क्यों है देश का? ये प्रश्न उधर मुसलमान को जो है इन कांग्रेस पार्टी के लोगों ने जो उनकी वोट से सरकार बनाते हैं उनको करना चाहिए। इसलिए मैं आप सबको स्मरण कराने के लिए आया हूं, आप सबको जिम्मेदारी देने के लिए आया हूं। ये केवल एक वोट या एक विधानसभा के उपचुनाव का प्रश्न नहीं है मित्रों, ये प्रश्न है इस तेलंगाना के भविष्य का, इस तेलंगाना के गरीब के भविष्य का, इस तेलंगाना के युवाओं के सपनों का, इस तेलंगाना के ये भविष्य की इबारत लिखने का चुनाव है। इसलिए इस जिम्मेदारी को इस पवित्र दिन पर जो लोग धारण करना चाहते, जो ये संकल्प करना चाहते कि आज से लेकर 11 तारीख को शाम को 5 बजे तक अंतिम मत गिरने तक जो लोग अपने आप को दीपक रेड्डी मानकर, जो लोग पूरी ताकत के साथ में अपने आप दीपक रेड्डी बन करके अंतिम मत पड़ने तक शाम को 6 बजे तक जो लोग इस चुनाव के लिए अपने आप को खपा देना चाहते हैं वो लोग दोनों हाथ खड़े करिए, संकल्प की मुट्ठी बंद करिए और ये तय करिए कि आज से लेकर के 11 तारीख तक ना हम रुकेंगे, ना हम झुकेंगे, ना हम थकेंगे, ना हम बिकेंगे, ना हम टूटेंगे, ना हम रुकेंगे और हम भारतीय जनता पार्टी का कमल यहाँ कर खिला कर रहेंगे। इस संकल्प के साथ में पूरी ताकत से उद्घोष करिए, भारत माता की, भारत माता की, भारत माता की। ధన్యవాదాలు కేంద్ర మంత్రివర్యులకు। ఇప్పుడు మనందరం కూడా మన యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, అంతకుముందు మన యొక్క ఓటింగ్ మిషన్లు రేపు ఓటేసే ముందు మొదటి బటన్ నొక్కాల, కమలం గుర్తు మన యొక్క బ్యాలెట్ పేపర్లో మొదటి నెంబరే కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకటో నెంబర్ పైన కమలం గుర్తుంటుంది, ఆ బటన్ ని నొక్కాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము। वंदे वंदे जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी। నల్లగడ్డ కనిపిస్తున్నాయి, ఎర్రగా కావాలి ముఖాలను మన నినాదం ఇస్తున్నప్పుడు ముఖాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో పిడికిలు బిగించి నినాదాలు ఇవ్వాలి।
జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, భారత్ మాతా की నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ పార్టీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే ఓట్ ఫర్, ఓట్ ఫర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క మధ్యలో ప్రసంగించడానికి వచ్చినటువంటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, పాయాల శంకర్ గారు, జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు, బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్ గారు, కృష్ణమోహన్ గారు, గువ్వల బాలరాజ్ గారు, బాల మహనాడు దీపక్ గారు, అదేవిధంగా బంగారు విజయలక్ష్మి గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, రాధారామ్ రాజలింగం గారు, కావ్య గారు, రమేష్ గారు, అదేవిధంగా మన డివిజన్ అధ్యక్షులైనటువంటి బొట్ల విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రాజేష్ గారు, బి గణేష్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, డి నాగేశ్వరరావు గారు, సునీత గారు, రాజాశ్రీ గారు, జ్యోతి గారు, దీపక్ గారు, గాయత్రీదేవి గారు, నరసింహులు గారు, సత్యనారాయణ గారు, అంకిత్ యాదవ్ గారు, అనిత గారు, సాయి యాదవ్ గారు, వంశ్ గారు, అదేవిధంగా మన అభ్యర్థి అయినటువంటి లంకా దీపక్ గారు, అందరికీ పేరు పేరున నేను వందే మాతరానికి సంబంధించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా నేను వందే మాతర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఇంకా సరిగ్గా 4 రోజుల తర్వాత అంటే 11వ తేదీ మన యొక్క జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందని కాదు, ఎవరు గెలవాలి, ఎందుకు గెలవాలి అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. బీజేపీ ఎప్పుడు ఇక్కడ గెలవలే, మరి ఇక్కడ అనేక పార్టీలు గెలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక దశాబ్దం పార్టీ, ఒక 10 సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచారు, కార్పొరేటర్స్ కూడా గెలిచారు. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా కూడా గుంతలు పడ్డ రోడ్డు. జూబ్లీహిల్స్ లో గుంతలు లేనటువంటి రోడ్డు లేదు అంటే అతిశయోక్తి కాదు. జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా గలీలలో డ్రైనేజ్ ఓవర్ ప్రాంతం, అటువంటి డ్రైనేజ్ ఓవర్ఫ్లో లేనటువంటి రోడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన చెత్తా చెదారం ఉంటుంది, పారిశుద్ధం అసలే ఉండదు. మంచినీళ్ళు కలుషితమైనటువంటి మంచినీళ్ళు ఇస్తారు. ఇక్కడ చూడండి, మన వేసిన లైట్లు తప్ప మిగతా లైట్లు ఏమి లేవు. నేను మనవి చేస్తా ఉన్నాను, మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు చూడండి, ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదు. లంకర దీపక్ గారు పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా జిహెచ్ఎంసీ కూడా వీధి లైట్ల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ గ్రామంలో, ఏ నగరంలో, ఏ దేశంలో వీధి లైట్లు కాలిపోయినాయి మహాప్రభు, వీధి లైట్లు వెయ్యి అని ఎవ్వరు అడిగినటువంటి ఉదాహరణ, ఎవరు ఆందోళన చేసినటువంటి ఉదాహరణ లేదు. మన కాంగ్రెస్ హయాంలో, మన బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లోనే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు మరి మనము ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ
10 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు పూతవేటు దూరంలో ఉంది. కానీ జూబ్లీ హిల్స్ ను పట్టించుకోలేదు. ఆయన ఆ రోజు ఏం చెప్పాడు? ఈ హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తా, ఈ హైదరాబాద్ ను లండన్ గా చేస్తా, సింగపూర్ గా చేస్తా, మరి వాషింగ్టన్ డీసీగా చేస్తా, న్యూయార్క్ చేస్తా అన్నాడు. అయ్యా కేసీఆర్ గారు ఏమైంది? మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, మరి మాది ఇస్తాంబుల్ చేయకపోయినా న్యూయార్క్ చేయకపోయినా మన హైదరాబాద్ గా ఉంచామంటే అది కూడా లేదు. ఈ రోజు రోడ్ల దుస్థితికి, ఈ డ్రైనేజ్ దుస్థితికి కారణము కేసీఆర్. అవునా కాదా? ఈరోజు చెప్పాలా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో ప్రజలు ఓట్లు అడిగే ముందు కేసీఆర్ గారు మరి మన యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి రేవంత్ నగర్ లో, గోడబండలో, ఎక్కడైనా నీకు నచ్చిన గలీలో కేసీఆర్ గారు నీకు నచ్చిన గలీలో 2 కిలోమీటర్లు పాదయాత్ర ధైర్యం ఉంటుంది. 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడ్డ రోడ్లలో, ఆ డ్రైనేజ్ ఓడిపోతున్న రోడ్లలో కేసీఆర్ ఒక్కసారి వచ్చి పాదయాత్ర చెయ్యి. నీ 10 సంవత్సరాలు హైదరాబాద్ న్యూయార్క్ అయిందా? హైదరాబాద్ ఇస్తాంబుల్ అయిందా? హైదరాబాద్ వాషింగ్టన్ అయిందా? హైదరాబాద్ సింగపూర్ అయిందా? తెలుస్తుంది మిస్టర్ కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ 10 సంవత్సరాలు పరిపాలన తర్వాత నా జూబ్లీ హిల్స్ వెనుకబడేసిన నగరంగా, వెనుకబడిన బస్తీగా మార్చేసినటువంటి మీరు ఏ ముఖం పెట్టుకున్నట్లు అడుగుతారో చెప్పాలి. ఆ రోజు జూబ్లీ హిల్స్ పట్టించుకోలే. ఇంతకుముందు బాలరాజు గారు చెప్పారు, సింగపూర్ అనేక రకాల మాటలు చెప్పి సిద్దిపేటకు పరిమితమయ్యారు, గజ్వేల్కే పరిమితమయ్యారు, సిరిసిల్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ పూర్తిగా అనాథగా వదిలేశాం. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన వాళ్ళకు, మజ్లిస్ పార్టీ చెప్పిన వాళ్ళ బస్తీలలోనే బాగయ్యేది తప్ప మనలాంటి సామాన్య ప్రజలున్న బస్తీలో కాలే. హైటెక్ సిటీలో ఎక్కడైతే కేటీఆర్ అన్న స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అక్కడ రోడ్లు వేశారు. రోడ్ల మీద రోడ్లు, మంచిగున్న రోడ్లు మళ్ళీ తీసి మరో రోడ్లు, ఆ రోడ్ల మీద రంగులు, రంగుల మీద ఫ్లైఓవర్లు. హైదరాబాద్ అంటే కేసీఆర్ దృష్టిలో, కేసీఆర్ దృష్టిలో హైటెక్ సిటీ. హైదరాబాద్ ప్రజలంటే ఈ పార్టీ దృష్టిలో హైటెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళే. మనం కాదు. మన పేద ప్రజలు కేటీఆర్ కనిపించలే, మన పేద ప్రజలు కేసీఆర్ కనిపించలే. మన జూబ్లీ హిల్స్ కానీ, మన బోడబండ కానీ, మన ఎర్రగడ్డ కానీ, మన రేవంత్ నగర్ కానీ, మన యూసుఫ్ కూడా కానీ, మన షేక్పేట కానీ, మన సనత్ నగర్ కానీ, మన పూసాపేట కానీ ఆ రోజు ఇలా కనిపించదు. ఈరోజు ఓట్లు వచ్చినాయి కదా, ఇన్ని రోజులు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాను కదా. ఇన్ని రోజులు ఏం చేసినవి అంటే కేసీఆర్, నేను అప్పుడు నా కుటుంబ సంగతి చూసుకున్నా, ఇప్పుడు ఓట్లు వేస్తే మీ సంగతి చూస్తాను. 10 సంవత్సరాలు ఆయన కుటుంబ సంగతి చూసుకున్నాడు. ఆయన సంగతి, ఆయన కొడుకు సంగతి, ఆయన అల్లుడి సంగతి, ఆయన కూతురు సంగతి, ఆయన చిన్నల్లుడి సంగతి, ఆయన పెద్దల్లుడి సంగతి. 10 సంవత్సరాలు కుటుంబ సంగతి చూసుకున్నాడట. ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయి మళ్ళీ ఈ రోజు మన సంగతి చూస్తాడు. 2 సంవత్సరాలు ఆయన గడ్డ దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? ఏ ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చాడా? మరి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు కేటీఆర్ అంటున్నాడు మన ఆయన వస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎన్ని రోజులు? 500 రోజులుగా. 500 రోజులలో మా అయ్య వస్తాడు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు. 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కష్టాలు, ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. మంత్రితో సమానం ఈరోజు కేసీఆర్. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మన పేద ప్రజల కష్టాలు మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్టు చెప్పాలి. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే
సీటు గెలవలేదు. 17 సీట్లలో 8 సీట్లు నరేంద్ర మోడీ గారు బీజేపీ గెలిచింది. తెలంగాణ గడ్డ మీద 8 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో బరాబర్గా గీత గీసి మేము 8 సీట్లు గెలిచామని సందర్భంగా మనస్తున్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలా, ఒక్క దాంట్లో డిపాజిట్ రాలా. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. సగం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలలో ఉపాధ్యాయులు ఓట్లేశారు. సగం తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పట్టభద్రులు ఓటేశారు. బీజేపీ 2కు 2 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క సీటు గెలవలేదు. ఈరోజు బీఆర్ఎస్ కు ఈ జూబ్లీహిల్స్ లో ఓటేస్తే ఎవరికి ఉపయోగం? మూసీ నదిలో వేస్తే మన బీఆర్ఎస్ వేసినట్టు, బీఆర్ఎస్ ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏమీ చేయలేదు. ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఏ రకంగా ఉండే, కేటీఆర్ ఏ రకంగా ఉండే, కవిత ఏ రకంగా ఉండే, మీ తెలంగాణ ప్రజలు, ఈ 4 కోట్ల మంది ప్రజలు నా కుటుంబానికి బానిసలుగా ఉండాలి. కేసీఆర్ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి కేసీఆర్ 10 సంవత్సరాల పాలన చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు కర్రు కాచి ఏం చేశారు? కర్రు కాచి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ నుంచి మరి రావాలైనా వస్తే ఓడబండకు రావాలని అడుగుతున్నాను. ఈ ఎలక్షన్ రావాలి. ఇంకా 2 రోజులునే కేసీఆర్. ఈ 2 రోజుల్లో ఒక 2 గంటలు నా ఓడబండకు వచ్చి నా పాడైపోయిన రోడ్లలో, నా గుంతలలో, నా డ్రైనేజీలో పాదయాత్ర చెయ్యి. ఆ తర్వాతనే కారు గుర్తుకోటేయాలని అడగాలను. రాడు. ఎందుకంటే ఒక అడుగు తీసి అడిగేస్తే ఆ గుంతలలో ఏడబడిపోతాడో తెలియదు. అందుకే రాడు. అందుకే మరీ చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీలో వేసినట్టు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోట అయ్యద్దు. ఇక మిగిలింది ఎగిరెగిరి మాట్లాడతాడు ఆయన. ఎవరైనా ఎగిరెగిరి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఆయన రవంత్ రెడ్డి ఎగిరెగిరి మాట్లాడతాడు. ఏమంటున్నానా? ఎలక్షన్ ముందు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? నా కోటేయండి, ఊరూరు తిరిగారు. ఈ కేసీఆర్ బాగలేదు. ఓకే, మేము అధికారంలోకి వస్తే మహిళలకు మేలు చేస్తాం, యువకులకు మేలు చేస్తాం, ఆడపిల్లలకు మేలు చేస్తాం, విద్యార్థులకు మేలు చేస్తాం, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. ఈయన కూడా పోయిన మన లండన్ పోయి లండన్ లాగా హైదరాబాద్ చేస్తా అని అక్కడ కూడా మాట్లాడి ఇక్కడ కూడా మాట్లాడు. ఫ్యూచర్ సిటీ అట. ఇవాళ ప్రశ్న చెప్తున్నాడు. ఆయన ఫ్యూచర్ సిటీ కడుతుంటేనట నేను అడ్డుకున్నానట. ఏడగట్టిండు? 1 రూపాయి అయిందా ఫ్యూచర్ సిటీకి? నేను ఎక్కడ అడ్డుకున్నాను చెప్పాలి. కిషన్ రెడ్డి అని అడ్డుకుంటాను మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందే మేము RRR రోడ్డు మంజూరు చేశాం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందే వరంగల్లో ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా చేస్తా ఉన్నాం. మరి నీవిచ్చినటువంటి హామీలేంటి? నేను అధికారంలోకి వస్తే అందరికీ, మహిళలందరికీ, ఒక్క చెల్లెలు వినండి, మీరు కూడా మీకందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తాడు. ఎవరు? ఎగిరెగిరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరికి కానీ నీకు 2500 ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అడుగుతాను. ఒక్కరికైనా ఇచ్చిందా? మరి ఎందుకు ఓట్లు వేయాలి మహిళలు అడగాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవడని వచ్చి చేయి గుర్తు కొట్టేయమంటే నా 2500 ఎక్కడ పోయినా బిడ్డ అని మరి మీరు శివాంగి లాగా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వాళ్ళ మీద తిరగబడాలని సందర్భం అని చేస్తాను. అంతేకాదు పొదుపు సంఘాలకు
అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు. నా పొదుపు సంఘాలకు, నా అక్క చెల్లెళ్లకు నరేంద్ర మోడీ గారు ఈరోజు 20 లక్షల వరకు కూడా అప్పులు ఇస్తా ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నరేంద్ర మోడీ లోన్లు ఇస్తే నేను వడ్డీ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలైంది ఏ ఒక్క పొదుపు సంఘానికైనా ఈ యొక్క పావుల వడ్డీ బ్యాంకులు వేశాడా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? వేయకపోతే నేను అక్క చెల్లెలను కోరుతున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే న్యాయం కాదు. రెండోది, పెళ్లిళ్ళు, ఆడపిల్లల పెళ్లిళ్ళు అయితే ఏం చెప్పాడు? ఏమన్నాడు? ఏ ఒక్క పెళ్లి ఆయన లెక్కలో 2 ఏళ్లుగా మన తెలంగాణలో పెళ్లిళ్ళు అయితే 2 ఏళ్లుగా మన తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల దృష్టిలో, రేవంత్ రెడ్డి దృష్టిలో, సోనియా గాంధీ దృష్టిలో, రాహుల్ గాంధీ దృష్టిలో మన దగ్గర పెళ్లిళ్ళు అయితే. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. ఇంకొక మాట, ఆడపిల్లలకి ఏం చెప్పాడు? మీరు కాలేజీకి వెళ్తే ఏమిస్తా అన్నాడు? స్కూటర్ ఇస్తా అన్నాడు. ఆడపిల్లలు ఇప్పుడు పాప నిలబడింది, ఒక్కరికి స్కూటర్ ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా తెలంగాణ గడ్డ మీద, నా జూబ్లీ హిల్స్ లో ఏ ఆడపిల్లకైనా కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయికి స్కూటర్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి? స్కూటర్ ఇవ్వకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు ఓట్లు అడిగేటువంటి అధికారము కాంగ్రెస్ పార్టీకి లేదు. చదువుకునేటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తాన్నాడు. ఏమన్నాడు? మీ పిల్లలు ఫీజులు కట్టుకోవాలన్నా, మీ పిల్లల యూనిఫామ్ కొనుక్కోవాలన్నా, మీ పిల్లల పుస్తకాలు కొనుక్కోవాలన్నా, మీ పిల్లలకు తగిన ట్యూషన్ ఫీజు కట్టాలన్నా, మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావాలన్నా మీరు అప్పులు చేయొద్దు, నేనే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తాను. ఒక్క కుటుంబానికైనా, ఒక్క విద్యార్థికైనా రేవంత్ రెడ్డి విద్యా భరోసా కార్డు ఇచ్చాడా? ఇవ్వకపోతే ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. అంతేకాదు, తెలంగాణలో ఉన్నటువంటి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలుగా వస్తుంది, ఉద్యోగాలు రాలే. ఉద్యోగాలు రాకపోతే ఒక్కొక్క నిరుద్యోగికి 4 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయి 4 లక్షల ఉద్యోగాలు? నా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి యువకులు, అమ్మాయిలు, నిరుద్యోగులు అనేక రకాలుగా కష్టాలు పడతా ఉన్నారు. మరి నీ ఉద్యోగాలు ఇవ్వవు, నిరుద్యోగ వృత్తి ఇవ్వవు, నీ పార్టీకి ఎందుకు ఓటేయాలా? ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఏ యువకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు. కాంగ్రెస్ పార్టీని చేయి గుర్తు కోసం ఎవడైనా రేపు వస్తే నిలదీసి అడగాల్సిందిగా, గల్లా పట్టి అడగాల్సిందిగా నేను ఈ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇంకా అనేక రకాల హామీలు. ఏమన్నాడు? పెన్షన్లు ఇస్తున్నాం కదా, కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయింది, ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ, చేయి గుర్తు ఈ రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఓటేయాలి అడగండి. 2000 ఇస్తున్నటువంటి 2000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. మరి 4000 చేశాడు అడుగుతా ఉన్నాడు. చేయనప్పుడు ఏ ఒక్కరి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. దళితులకు కూడా ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. నేను రేవంత్ రెడ్డిని ఈ ఎర్రగడ్డ చౌరస్తా నుంచి అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది దళితులకు 12 లక్షలు ఇచ్చావో సవాల్ చేస్తా ఉన్నాను. దళితుల ఓట్లు అడిగే ముందు 12 లక్షలు ఇచ్చావా లేదా చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బీసీల గురించి మాట్లాడతాడు. 2 సంవత్సరాల క్రితం అధికారంలో రాకముందు ఓట్లు వేసుకునే ముందు అడిగాడు, నా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
1,00,000 కోట్లు బీసీల ఖర్చు పెడతామన్నాడు. 1,00,000 కోట్లు, 1,00,000 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. 1,00,000 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాలైంది. ఇంకా ఎవరు ఏం నిర్ధరించావని కోటయ్యాలి, ఎవరికి మేలు చేశామని కోటయ్యాలి. ఈరోజు నేను బాగా చెప్తున్నాను, ఈ తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ లో తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా ఏ ఒక నెల తప్పకుండా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆడబిడ్డలందరూ కూడా ఏ రోజు కూడా బ్యాంకు మెట్లెక్కనటువంటి ఆడపిల్లలు, ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్ళకు, బ్యాంకు మెట్లెక్కే ధైర్యం లేనటువంటి ఆడపిల్లలు కూడా, మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెలకు అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు. అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా అధికారం నుండి ఏమి చేయలేదు. ముఖ్యమంత్రి రోజు వస్తా ఉన్నాడు, అయ్యా ముఖ్యమంత్రి నువ్వు జూబ్లీహిల్స్ లో ఈ 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడవో చెప్పాలి. కిషన్ రెడ్డిని తిట్టడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు రావద్దు. నువ్వు ఈ 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేసినావో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అదేమీ చెప్పకుండా ఆయన నన్ను విమర్శిస్తాడు. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏం చెప్తున్నాడు. మన సైనికులట పాకిస్తాన్ బార్డర్ లో మన సైనికుల ముద్దు మీద పాకిస్తాన్ వాళ్ళు తంతే మనం పారిపోయి వచ్చాము. ఇది మన సైనికుల గురించి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను అడుగుతాము. చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, మహిళలు ఆలోచన చేయండి. సైనికులు ఎవరో మన భరతమాత ముద్దు బిడ్డలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, కుటుంబాలను వదిలిపెట్టి కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, మంచు కొండల్లో రాత్రనక పగలనక తుపాకి చేతులు పట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలకు తెగించి మన సరిహద్దులో ఈరోజు పారాగాస్తూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ సైనికుల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రక్షణలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం శాంతంగా నిద్రపోతా ఉన్నాం. హైదరాబాద్ లో పాకిస్తాన్ వేస్తే బాంబు పేలుడు జరిగేది. సెక్రటరీ ఎదురుగా గోకుల్ చాట్ బండార్ కోటిలో, దిల్సుఖ్ నగర్ టెంపుల్లో, హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేవి. కానీ నరేంద్ర మోడీ గారి కారణంగా, మన సైనికుల కారణంగా ఈరోజు అగ్రవాద కార్యక్రమాలు తగ్గాయి. అటువంటి ఉగ్రవాద కార్యక్రమాలు అరికడుతున్నటువంటి సైనికుల గురించి సర్జికల్ స్ట్రైక్ పేరుతో, ఎయిర్ స్ట్రైక్ పేరుతో ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులందరినీ కూడా మట్టిలో కలిపేసినటువంటి మన సైనికుల గురించి ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ సైనికులట మన సైనికుల ముడ్డు మీద దంతే పారిపోయి వచ్చారని మాట్లాడతారు. ముఖ్యమంత్రి బేషరతుగా ఈ దేశ ప్రజలకు, ఈ దేశ సైనికులకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సైనికుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సైనికులు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, సైనికులకు కులం లేదు, సైనికులకు మతం లేదు, సైనికులకు పార్టీ లేదు. సైనికులందరూ కూడా భారతమాత బిడ్డలే. భారతమాత సేవ కోసం వాళ్ళు జన్మించారు, భారతమాత సేవ చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళను మన స్థాయి ఎక్కడ మనం మాట్లాడగలుగుతామా? మనము మన భార్య పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో, మనం రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో మనం స్వేచ్ఛగా ఉన్నాము. మన స్థాయి సైనికులను మాట్లాడే స్థాయి కాదు. రేవంత్ రెడ్డి సైనికులను ఈరోజు పూజించాల్సిన బాధ్యత మనకందరికీ ఉన్నది తప్ప సైనికుల గురించి అవహేళన చేయడం మంచిది కాదు. ఇంకొకటి మాట్లాడుతున్నాడు, ముస్లింలట, ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నదట.
కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ లేదట. ఎందుకంటుండే మాట? జూబ్లీ హిల్స్ లో ముస్లింల ఓట్ల కోసం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, కాంగ్రెస్ పార్టీతో ముస్లింల ఇజ్జత్ ఉంటే, మరి దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఇజ్జత్ లేదా? హిందువులకు ఇజ్జత్ ఉండకూడదా? హిందువుల గౌరవం ఉండకూడదా? ఇది ఆలోచన చేయాలి. హిందువులు గాలికి వదిలేద్దామా చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు హిందువుల గురించి మేము మాట్లాడితే మరి మతోన్మోదం అంటారు. నువ్వు ముస్లింల గురించి మాట్లాడితే నిన్నేమనాలి? నువ్వు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి చెప్తావా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం. ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి? 2014లో మజ్లిస్ పార్టీ పతంగు గుర్తు మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ రోజు పతంగు గుర్తు, ఈరోజు పతంగు గుర్తు మీద చేయి గుర్తు ముసిగేసుకొని చేయి గుర్తులో పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు మజ్లిస్ పార్టీ నుంచి అడుగు తెచ్చుకొని పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఒక మాట అంటా ఉన్నారు, ఈరోజు ఎన్నికలు వచ్చాయి, మనం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు ఇదే ఎర్రగడ్డలో బస్తీల మధ్యన, అపార్ట్మెంట్ల మధ్యన కబ్రస్థాన్కి ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా మేదీపట్నంలో డిఫెన్స్ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు, అది కూడా ల్యాండ్ అడ్డంగా జీవో తీసి ఆర్డర్ తీసి అది కూడా కబ్రస్థాన్కి ఇచ్చారు. అంతకు 15 రోజుల ముందు ఇదే బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి ఉంది, 50 గజాల స్థలంలో ఉన్నది, ప్రభుత్వ స్థలంలో ఉన్నది. 50 ఏళ్ళ నుంచి ఉన్నది ఆ గుడి, ఇప్పుడు కాదు 50 ఏళ్ళ నుంచి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఆ పెద్ద స్థలం గుడి అడ్డం వస్తుందని చెప్పి రాత్రికి రాత్రి గుడిని కూలగొట్టి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని మాయం చేసి ఆ స్థలం అంతా కూడా అమ్మాలని చూస్తున్నావు. నువ్వేమో 50 స్థలాల స్థలంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహం, పెద్దమ్మ తల్లి గుడినేమో కూలగొడతావు. ఎవరు అడగక ముందే ఇక్కడ కబ్రస్థాన్కి స్థలం ఇస్తావు, అక్కడ కబ్రస్థాన్కి స్థలం ఇస్తావు, 1000 గజాల స్థలం ఇస్తావు. కానీ 50 గజాల స్థలంలో 50 ఏళ్ళ నుంచి అమ్మవారి గుడిని ఏ రకంగా కూలగొట్టాలనిపించింది రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించండి. మన భవిష్యత్ ఏంటి? మన హైదరాబాద్ భవిష్యత్ ఏంటి? మనం ఏ రకంగా హైదరాబాద్లో ధైర్యంతో ఉండాలో ఆలోచన చేయండి. నేను ఓల్డ్ సిటీలో చదువుకున్నాను, యాకత్పూర్లో చదివేవాడిని. రోజు 2 కిలోమీటర్లు నడిచిపోయి వచ్చేవాడిని ఆ రోజు యాకత్పురం. ఈరోజు యాకత్పుర వెళ్ళి చూడండి ఎవరైనా. అనేకమైనటువంటి బస్తీలో ఈ మజ్లిస్ పార్టీ యొక్క రౌడీల కారణంగా, మజ్లిస్ పార్టీల యొక్క గూండాయిజం కారణంగా అనేక బస్తీలు ఈరోజు లేవు. అక్కడ ఉన్నటువంటి దళితులు ఖాళీ చేసి వచ్చారు, తీగలుకుంటారంటే బస్తీలు. అక్కడ ఉన్నటువంటి పిట్టలను అంటే ట్రైబల్స్ అంటారు, వాళ్ళు కూడా ఖాళీ చేసి వచ్చారు. ఒంటరి సమాజం బస్తీలు ఖాళీ చేసి వచ్చాయి. ఎందుకు? మజ్లిస్ పార్టీ నాయకులు బెదిరించి భయపెట్టించి వందలాది బస్తీలు హైదరాబాద్లో ఖాళీ. అక్కడ నుంచి ఒక అమ్మాయి ఓల్డ్ సిటీ నుంచి చార్మినార్ ద్వారా ఏదైనా ఒక కాలేజీకి వెళ్ళాలంటే, ఒక ఆడబిడ్డ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎన్ని లేవు. నేను సవాల్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎవరు కారణం ఇది? హైదరాబాద్ లో వందలాది బస్తీలు ఖాళీ అవుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. అందుకే మనం చేస్తా ఉన్నాను, మన జూబ్లీస్, మన బోడబండకు, మన ఎర్రగడ్డకు
మన రైమత్ నగర్కు, మన సనత్ నగర్కు, మన అమీర్పేట్కు ఈ పరిస్థితి రావద్దు. జాగ్రత్తగా ఉండాలి. మనము చైతన్యం కావాలి. కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరవాలి. మనకు మనమే రక్షించుకోవాలి. మనలో ఐక్యత ఉండాలి. ఈ మజ్లిస్ పార్టీ గూండాయిజాన్ని, రౌడీజాన్ని అందరూ ఐక్యమత్యంతో ఎదురగాలి. ఎదుర్కోకపోతే ఓల్డ్ సిటీలో ఏ పరిస్థితి వచ్చిందో, ఓల్డ్ సిటీలో ఈ మజ్లిస్ పార్టీ గుండాలు ఏ రకంగా ఏం చేస్తారు? రాత్రంతా రాళ్ళేస్తారు, అనేక రకాలుగా వేధిస్తారు. చివరకు మనం పోతున్నప్పుడు వాడు చెప్పిన రేటుకే మార్కెట్లో 10 లక్షల ఇల్లు ఉంటే 10,000 అమ్ముకొని సమాన్ సర్దుకొని పిల్లలను సంకలేసుకొని సమానంత భుజం చేసుకొని పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వందల బస్తీలు ఈరోజు పోలీస్ సిటీలో ఉన్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా? కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో చేసినటువంటి స్నేహం కారణం కదా? ఈరోజు మజ్లిస్ పార్టీల కోసం, మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి అధికారం కోసం, పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం మీరు ఓల్డ్ సిటీ ప్రజలకు చేసినటువంటి అన్యాయం కాదా అడుగుతా ఉన్నాను. అందుకే నేను కోరుతా ఉన్నాను, ఆ పరిస్థితి ఇక్కడ కూడా మనకు రాకూడదు. నేను కళ్ళారా చూశాను ఓల్డ్ సిటీలో. మీరెవరైనా మీ బంధువులు, మీ స్నేహితులు ఓల్డ్ సిటీలో ఉంటే అడగండి. ఇప్పుడు ఫోన్ చేసి మీటింగ్ తర్వాత మన ఎన్ని బస్తీలు ఖాళీలో కనుక్కోండి. వందల బస్తీలు కళ్ళ ముందే జన్మించినటువంటి బస్తీలను, ఆస్తులను వదిలిపెట్టుకొని వచ్చాము. అందుకే ఈ జూబ్లీహిల్స్ పరిస్థితి రాకూడదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చెప్తా ఉంది? ఎన్నికలకు ముందు ఆదర బాదరగా వారం రోజుల ముందు అజారుద్దీన్ ఎవరైనా ఒక మంత్రి వేయాలంటే ఎమ్మెల్యేనా ఉండాలి, ఎమ్మెల్సీ అయినా ఉండాలి. అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఆయనను వారం రోజుల ముందు మంత్రి చేశారు. ఎందుకు చేశారు? అజారుద్దీన్ మీద ప్రేమ కాదు, అజారుద్దీన్ మీద ప్రేమ కాదు. ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం, మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం ఆదర బాదరగా మంత్రి చేశారు. మరి ఇన్ని రోజులు ఏమైంది అంటే జవాబు లేదు. 2 సంవత్సరాలుగా చేయలేదు. నేను ముస్లిం సోదరులు కూడా కోరుతా ఉన్నాను, 1 లక్ష ఓట్ల కోసం అజారుద్దీన్ మంత్రి పదవి చేశారు. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎలక్షన్లకు వచ్చాను. ఎలక్షన్లో రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకుంది. నాకేం అభ్యంతరం లేదు, టోపీ పెట్టుకో, కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం టోపీ పెట్టకు. ఆయన జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం టోపీ పెట్టకు. ఆయన టోపీ పెట్టుకున్నది జూబ్లీహిల్స్ ప్రజలకు టోపీ పెట్టడం కోసం వస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు తెలంగాణ ఇంతకుముందు చెప్పారు గజేంద్ర శిక్షకావత్ గారు, ఎంతో కొట్లాడి తెచ్చుకున్నాం. 1200 మంది మన బిడ్డలు చనిపోయారు. తృణప్రాయంగా ప్రాణాలు వదిలి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలన? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, ఈరోజు బీఆర్ఎస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన. 10 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చూశాడు కేసీఆర్. 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ఈ 2 పార్టీలు ఒకటే. ఒకటి సోనియా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకటి కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటి చేయి గుర్తు సోనియా కుటుంబ పార్టీ, ఒకటి కారు గుర్తు కేసీఆర్ కుటుంబ పార్టీ. ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోరు. ఈరోజు కేసీఆర్ అంటున్నాడు, ఇంతకుముందు చెప్పాను కదా, పొరపాటు అయింది. 10 సంవత్సరాలు నేను తెలంగాణ గురించి, పేదల గురించి పట్టించుకోలే. ఇప్పుడు ఓటేస్తే నేను మా గురించి, ప్రజల గురించి పట్టించుకుంటాను. అందుకే ఈ తెలంగాణ మనం అభివృద్ధి చేసుకోవాలి. పరిస్థితి ఏంటంటే వీధిలోకి వెలిగితే
కొత్త బల్బులు కొనడానికి లైట్ డబ్బులు లేవు సిరిసిల్ల. ఏ రకంగా కూడా ఈరోజు దివాలా తీసింది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బాగుపడాలంటే తెలంగాణలో మార్పు రావాలి. ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే తెలంగాణ ప్రజల జీవితాలలో అంధకారం వస్తుంది. అందుకే ఆలోచన చెయ్యండి. ఈరోజు నాకు సంతోషం, పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సినిమా అన్నట్లుగా కోట్ల రూపాయలు, కోట్లాది మంది ప్రజలు ఆయనకి ఈరోజు అభిమానులు ఉన్నారు. కానీ ప్రజల సేవ చేయడం కోసం సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆయన రాజకీయాలలో చేరి ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేసి ఒక మానవతా దృక్పథంతో పేద ప్రజల్లో హృదయంతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏలో పనిచేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా ఏ రకంగా అనేక రకాల సమస్యలు అధిగమిస్తూ ముందుకెళ్తాము. చంద్రబాబు నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తా ఉంది. మన తెలంగాణలో కూడా ఈరోజు 12.5 లక్షల కోట్ల అప్పయింది. తెలంగాణ వచ్చిన రోజు మన డబ్బు మిగులు ఉండేది బ్యాంకులో. మనకు జీతం వస్తుందనుకో కొంత సేవ్ చేసుకుని బ్యాంకులో పెట్టుకుంటాం, కొంత ఖర్చు పెడతాం. ఆ రకంగా తెలంగాణ వచ్చినప్పుడు కూడా కొంత డబ్బు బ్యాంకులో ఉంది. ఈరోజు కేసీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు చేసినటువంటి దగాకోరు కారణంగా, వెన్నుపోటు కారణంగా, అవినీతి కారణంగా, అక్రమ పాలన కారణంగా 12 లక్షల కోట్ల రూపాయలు నా తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ 2 పార్టీలు చేసిన పాపం కారణంగా అప్పులో పాలయ్యారు. 12 లక్షల కోట్లు మనం అందరం కట్టాలి. ఎక్కడ పోయినాయి 12 లక్షలు? ఎవరి జబ్బులకు పోయినాయి? నా బోడబండలో ఒకరు రోడ్డు బాగేయడానికి డబ్బు లేదు. నా హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు కాలిపోతే లైట్లు కొనడానికి డబ్బు లేదు. నా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే పైప్ లైన్ వేయడానికి డబ్బు లేదు. ఎక్కడ పడినాయి 12 కోట్లు, 12 లక్షల కోట్లు? కేసీఆర్, రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఈ 2 పార్టీలు జవాబు చెప్పాలి. హైదరాబాద్ ఈరోజు వెనుకబడిన తరం పరిపిస్తాము. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ వచ్చేటువంటి ఎలక్షన్స్ తెలంగాణలో మార్పుకు సంకేతం కావాలి. తెలంగాణ మార్పుకు ఒక అడుగు ఈ యొక్క జూబ్లీ హిల్స్ తో ప్రారంభం కావాలి. జూబ్లీ హిల్స్ తెలంగాణ భవిష్యత్తు ఏదైతే ఈరోజు అంధకారంలో ఉందో అంధకారం నుంచి వెలుగుకు రావడం కోసం ఒక అడుగు రావాలి. అందుకే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ధీమా, ప్రజల మీద విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మీద విశ్వాసం లేదు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళకు 2 మీద విశ్వాసం. ఒకటి మజ్లిస్ పార్టీ మీద, మజ్లిస్ పార్టీ ఓట్ల మీద. 2 డబ్బుల మీద. మజ్లిస్ పార్టీ మాకు ఓట్లు వేస్తుంది, బీజేపీ వ్యతిరేకంగా అన్న అహంకారం. రెండోది ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు ఒకరిస్తామంటే ఇంకొకరు 25,000 ఇస్తామంటే, ఒకరు 20,000 అంటే ఒకరు 25,000. జూబ్లీహిల్స్ ప్రజలు అంగట్లో సరుకు అడుగుతా ఉన్నారు 2 పార్టీ ప్రజలు. ఆ జూబ్లీహిల్స్ ప్రజలకు ఆత్మాభిమానం లేదనుకుంటున్నారా? ఈరోజు ఈ పార్టీలను అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి 20,000 ఒక్కసారి తీసుకొని ఓటేస్తే మనకు ఉండేది డ్రైనేజ్ సమస్య, మనకు ఉండేది గుంతలు పడ్డ రోడ్లు, మన జీవితం అంధకారంగా ఉంటుంది. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవరైనా పైసలు తీసుకొని వస్తే వాళ్ళను మీరు ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఆత్మాభిమానం చంపుకునేటువంటి ప్రజలు కాదు. జూబ్లీహిల్స్ ప్రజలు, ఎర్రగడ్డ ప్రజలు ఒక ఎర్ర పులిలాగా తిరగబడాలి తప్ప ఈరోజు డబ్బులకు మనం అమ్ముడుపోవద్దని చెప్పి సందర్భంగా మనం డబ్బులతో 20,000, 25,000 పోటీలు పడి కేసీఆర్, కేటీఆర్ ఒక
ఒక దిక్కు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఒక దిక్కు జూబ్లీహిల్స్ ప్రజలతో జూదం ఆడుతా ఉన్నారు, అంగట్లో సరుకులాగా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మనం అమ్ముడు పోవద్దని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఇచ్చేటువంటి 20,000కో 25,000కో 30,000కో 40,000కో ఒక్కరోజు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఓటేస్తే మన రోడ్డు బాగా, మన మహిళలకు వచ్చేటువంటి 2,500 రాదు, మన ఉద్యోగాలు రావు, మన స్కూటీ రాదు, మన తులం బంగారం రాదు, మన యువకులకు మేలు జరగదు, మన పెన్షన్లు పెరగవు, కొత్త రేషన్ కార్డు రావు. అందుకే ఆలోచన చేసి 11వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో కమలం గుర్తు మీద ఓటు వేసి, మరి ఎలాంటి కల్మషం లేనటువంటి వ్యక్తి, నీతి నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, ముగ్గురు అభ్యర్థుల్లో ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా ఉండేటువంటి వ్యక్తి, సింపుల్ గా ఉండేటువంటి వ్యక్తి, పిలిస్తే పలికేటువంటి వ్యక్తి, మనందరి ఏ రకమైనటువంటి అహంకారం లేనటువంటి వ్యక్తి, మన దీపక్ లంకాల దీపక్ను ఆశీర్వదించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి కమలంపు గుర్తు మీద ఓటు వేస్తే ఈ తెలంగాణ రానున్న రోజుల్లో ఎట్లా డెవలప్మెంట్ కాదో నరేంద్ర మోడీ గారి బాధ్యత. ఏ రకంగా తెలంగాణ ఈరోజు నిజంగా మరి ఏ రకంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళదో అది నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు. దానికి మొదటి అడుగు మీ ఓటు ద్వారా బీజేపీని ఆశీర్వదించి దీపక్ను గెలిపించాల్సిందిగా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే. అక్క మీరు అంటలేరు, అక్క చెల్లె మీ స్కూటీ లేదు, మీకు 2,500 లేదు, మజ్లిస్ పార్టీ మన నెత్తిలో కూర్చుంటుంది, మన దౌర్జన్యం చేస్తుంది, అనేక రకాల గుండాయిజం చేస్తుంది. జాగ్రత్త పడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే. ఇది ఆంజనేయుని యొక్క గద, ఇది ఆంజనేయుని గద. మనమందరం కూడా ఈ గదలాగా మారి, ఈ మాదలాగా మారి ఈరోజు మనము అందరం కూడా కష్టపడాలి. ఇది దీప గారి చేతికిస్తుంది. భారత్ మాతాకి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మీరందరూ కూడా నాకు 1వ నెంబర్పై కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తానని 11వ తారీఖు రోజు పొద్దున్న 7ంటికి పోయి మొదటి నెంబర్ 1వ నెంబర్ మీద ఓటేయవలసిందిగా మీ అందరిని ప్రార్థిస్తూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్.